ఈరోజు మనం జేబులో పెట్టుకున్న ఈ డబ్బు ఒకప్పుడు రాళ్ళలా, పశువులా, గింజల్లా ఉండేదని మీకు తెలుసా? ఒక చిన్న ఆలోచన ప్రపంచాన్ని నడిపించే శక్తిగా ఎలా మారింది? ఈ వీడియో చూస్తే మీరు డబ్బును చూసే విధానం ఇప్పుడు మారిపోతుంది. డబ్బు ఎలా పుట్టింది? అది ఎలా రూపం మార్చుకుంది? ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేసింది? భవిష్యత్తులో డబ్బు ఎలా ఉండబోతుంది? మన జీవితంలో ప్రతి నిర్ణయం డబ్బుతోనే సంబంధం. ఉదాహరణకు ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ డబ్బు మీదే. దేశాల శక్తి, రాజకీయాలు కూడా డబ్బు ఆధారంగా. మన ఫ్యూచర్ సెక్యూర్ కూడా డబ్బు మీద ఆధారపడి ఉంది. పురాతన కాలంలో డబ్బు లేకపోవడంతో మనుషులు వస్తువులను ఒకదానితో ఒకటి మార్పిడి చేసుకునేవారు. ఉదాహరణకు రైతు బియ్యం ఇచ్చి పాలు తీసుకునేవాడు. ఇది సరళమైన వ్యవస్థ అయినా అవసరాలు కలిసి కలిసి వస్తేనే పని చేస్తుంది. ఇదే డబ్బు పుట్టుకకు మొదటి దిశగా భావిస్తారు. దీనిని బాటర్ సిస్టమ్ అంటారు. బాటర్ సిస్టంలో పెద్ద సమస్య డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్. అంటే ఇద్దరికి ఒకేసారి ఒకరికొకరి వస్తువులు అవసరం ఉండాలి. ఇది చాలా కష్టమైపోయేది. ఈ సమస్య వల్లే మనుషులు కొత్త మార్గాన్ని ఆలోచించారు. అదే డబ్బు అనే కాన్సెప్ట్ పుట్టడానికి కారణమైంది. కొన్ని వస్తువులు స్వయంగా విలువ కలిగి ఉండడం వల్ల వాటిని డబ్బులా ఉపయోగించారు. ఉప్పు, ధాన్యం, పశువులు వంటి వస్తువులు కమోడిటీ మనీగా వాడేవారు. ఇవి అందరికీ అవసరం ఉండడం వల్ల విలువను పొందాయి. కానీ నిల్వ చేయడం, తరలించడం చాలా కష్టంగా ఉండేది. కొన్ని దేశాలలో సముద్రపు గుగ్గిలాలు, షెల్స్ డబ్బులుగా ఉపయోగించబడ్డాయి. ఇవి చిన్నవి, తీసుకెళ్ళడానికి సులువు, అందంగా ఉండడం వల్ల విలువ పొందాయి. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా ప్రాంతాల్లో ఇవి ప్రాచుర్యం పొందాయి. కానీ అందరికీ సమానంగా లభించకపోవడం సమస్యగా మారింది. మనుషులు బంగారం, వెండి, కంచు వంటి లోహాలను విలువైనవిగా గుర్తించారు. ఇవి ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. అందుకే ఇవి డబ్బులా ఉపయోగించడం ప్రారంభమైంది. ఇది కమోడిటీ మనీ నుండి మోడర్న్ మనీకి మారే దిశగా భావిస్తారు. ప్రపంచంలోనే మొదటి నాణాలు ప్రాచీన లిడియా ప్రాంతంలో తయారయ్యాయి. ఇవి బంగారం, వెండి మిశ్రమంతో తయారు చేసి ప్రభుత్వ గుర్తుతో ముద్రించేవారు. ఇది వ్యాపారాన్ని సులభతరం చేసింది మరియు డబ్బు వ్యవస్థను స్థిరంగా మార్చింది. నాణాలకు ఒకే బరువు, ఒకే విలువ ఉండేలా చేశారు. దీనివల్ల వ్యాపారం సులభమైంది. ప్రతి నాణం విలువ స్పష్టంగా ఉండడంతో మోసాలు తగ్గాయి. ఇది డబ్బు మీద నమ్మకాన్ని పెంచిన ముఖ్యమైన మార్పు. రాజులు, ప్రభుత్వాలు నాణాలు ముద్రించడం ప్రారంభించారు. ఇది డబ్బుకు అధికారిక గుర్తింపునిచ్చింది. ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం ఉంచి ఆ డబ్బును వాడడం మొదలుపెట్టారు. ఇది సెంట్రలైజ్డ్ మనీ సిస్టమ్గా ప్రారంభమైంది. డబ్బు రావడంతో వ్యాపారం వేగంగా విస్తరించింది. దేశాల మధ్య కూడా లావాదేవీలు సులభమయ్యాయి. బాటర్ సిస్టంతో పోలిస్తే ఇది చాలా ఎఫెక్టివ్ సిస్టమ్. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసింది. ప్రపంచంలోనే మొదటి పేపర్ మనీ చైనాలో ప్రారంభమైంది. ఇది తేలికగా ఉండడం, తీసుకెళ్ళడానికి సులువుగా ఉండడం వల్ల త్వరగా ప్రాచుర్యం పొందింది. నాణాలకు బదులుగా పేపర్ కరెన్సీ వాడకం ఒక పెద్ద విప్లవం. బ్యాంకులు ప్రజల డబ్బును భద్రంగా ఉంచడానికి ఏర్పడ్డాయి. ఇవి డబ్బు అప్పు ఇవ్వడం, నిల్వ చేయడం వంటి సేవలు అందించాయి. ఇది ఆర్థిక వ్యవస్థను బలపరిచింది.
చెక్ ద్వారా క్యాష్ లేకుండా డబ్బు చెల్లించవచ్చు. ఇది పెద్ద లావాదేవీలకు సురక్షిత మార్గం. బ్యాంక్ ద్వారా వెరిఫికేషన్ జరుగుతుంది. ఇది బిజినెస్లో ప్రపంచంలోనే ముఖ్యమైన మార్పు. డబ్బు విలువ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ప్రజలు నమ్మితే అది విలువ కలిగి ఉంటుంది. ప్రభుత్వం బ్యాంకులపై ఉండే డబ్బు వ్యవస్థను బలంగా ఉంచుతుంది. ఒకప్పుడు డబ్బు విలువ బంగారంతో అనుసంధానం చేశారు. ప్రతి నోటు వెనుక ఒక నిర్దిష్ట బంగారం నిల్వ ఉండేది. ఇది కరెన్సీకి స్థిరత్వం ఇచ్చింది. ఫిట్ మనీ అంటే ప్రభుత్వం నిర్ణయించిన విలువ. ఇది బంగారం వంటి వస్తువులతో అనుసంధానం ఉండదు. ప్రజలు నమ్మకంతో ఉపయోగిస్తారు. ఇది మోడర్న్ కరెన్సీ సిస్టమ్. ప్రతి దేశానికి ఒక కేంద్ర బ్యాంకు ఉంటుంది. ఇది డబ్బు ముద్రించడం, వడ్డీ రేట్లు నియంత్రించడం వంటి పనులు చేస్తుంది. దేశ ఆర్థిక స్థిరత్వానికి ఇది ముఖ్యమైన సంస్థ. కాలక్రమేణా డబ్బు విలువ తగ్గుతుంది. దీన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ధరలు పెరుగుతాయి, కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థలో సహజ ప్రక్రియ. దేశాల మధ్య వస్తువులు, సేవల మార్పిడి, గ్లోబల్ ట్రేడ్ ఇది డబ్బు వల్ల సులభమైంది. దేశాల ఆర్థిక వృద్ధికి ఇది ముఖ్యమైన అంశం. ఇవి ముందుగా కొనుగోలు చేసి తర్వాత చెల్లించే సౌకర్యం ఇస్తాయి. బ్యాంకు మీద క్రెడిట్ ఇస్తుంది. ఇది ఉపయోగాన్ని పెంచుతుంది. ఇవి మీ బ్యాంకు ఖాతా నుండి నేరుగా డబ్బు తీసుకుంటాయి. మీరు ఉన్నంత డబ్బు మాత్రమే ఖర్చు చేయగలరు. ఇది సురక్షితమైన పద్ధతి. ఇంట్లో నుండే డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం, బిల్స్ చెల్లించడం ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా సాధ్యం. ఇది సమయం, శ్రమ ఆదా చేస్తుంది. యూపీఐ ద్వారా ఫోన్ నుండి ఇన్స్టాల్ పేమెంట్ చేయవచ్చు. ఇది వేగవంతమైన, సురక్షితమైన పద్ధతి. ఇండియాలో ఇది విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. ఫోన్పే, పేటిఎం వంటి యాప్స్ ద్వారా డబ్బు నిల్వ చేసుకోవచ్చు. చిన్న పేమెంట్స్కి ఇవి చాలా ఉపయోగకరం. బిట్కాయిన్స్ వంటి డిజిటల్ కరెన్సీ సెంట్రలైజ్ కంట్రోల్ లేకుండా పనిచేస్తుంది. ఇవి సెక్యూర్ అయిన, వ్యాలిడిటీ ఎక్కువగా ఉంటుంది. ఇది ట్రాన్సాక్షన్ను సెక్యూర్గా, ట్రాన్స్పరెంట్గా నిల్వ చేసే టెక్నాలజీ. క్రిప్టో కరెన్సీకి ఇది బ్యాక్ బోన్. క్యాష్ లేకుండా పూర్తిగా డిజిటల్ పేమెంట్ చేసే సమాజం. ఇది ఫ్లాట్, సెక్యూర్ అయిన టెక్నాలజీపై ఆధారపడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫైనాన్స్ డిసిజన్, ఫ్రాడ్ డిసిజన్, ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయి. ఇది ఫ్యూచర్ ఫైనాన్స్కి కీలకం. భవిష్యత్తులో డబ్బు పూర్తిగా డిజిటల్ అవుతుంది. ఏఐ, బ్లాక్ చైన్ వల్ల ట్రాన్సాక్షన్ మరింత వేగం, సురక్షితంగా మారతాయి. క్యాష్ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. డబ్బు చాలా అవసరం, కానీ ఇది మన జీవితాన్ని నియంత్రించకూడదు. మనీ ఈజ్ సర్వెంట్, నాట్ ఏ మాస్టర్. జీవితం బ్యాలెన్స్గా ఉండాలి. డబ్బు ప్లస్ సంతోషం ఈజ్ఈక్వల్ నిజమైన విజయం. మీకు ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయం ఏమిటి? డబ్బు మన జీవితాన్ని నియంత్రిస్తుందా? కామెంట్లో చెప్పండి. మరొక పవర్ఫుల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.